వెల్కమ్ టు అశ్విని ఛానల్. ఇంకేముందండి, ఈరోజు అయితే ఫస్ట్ షిఫ్ట్. ఈరోజే లాస్ట్ షిఫ్ట్. 5:30కి బయలుదేరాను. ఇక మీరే అర్థం చేసుకోండి నేను ఎంతసేపు లేచి ఉండాలి. ఇంట్లో వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి ఇండ్లంతా మొత్తం క్లీన్ చేసుకొని బయలుదేరేసరికి 5:30. ఇక ఫస్ట్ షిఫ్ట్ అయితే మా వారే డ్రాప్ చేస్తారు ఆఫీస్కి. ఏం చేయాలి, అలాగా బాధపడుకుంటూ వెళ్ళాలి కదా. అందులోనూ గ్రూమింగ్లో వెళ్ళాలి. 6 o'clockకి లాగిన్ అవ్వాలి. ఇక వెళ్ళిన తర్వాత ఆఫీస్కి డైరెక్ట్గా వదిలేస్తారు. అక్కడ ఇంకా జాబ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి 4 o'clock అయ్యింది. రావడం ఇంటి ముందర ముగ్గు చాలా బాగుంది. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మొత్తం కూరగాయలు మా వారు వచ్చి ఇంట్లో పడేసి వెళ్ళిపోయారు. ఇంకేం చేయాలండి, కూరగాయలు మొత్తం తరిగేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే నాకు అలాగే పెట్టాలంటే కుదరని పని. ఇంకేముంది, వాచ్ తీసేసాను, బ్యాంగిల్ వేసుకున్నాను. గ్రూమింగ్లో వెళ్తాము, 2 చేతులకి గాజులు ఉండవు. ఆడపిల్లలు ఇంట్లో గాజులు వేసుకొని ఉండాలంటారు కదా. రావడమే వాచ్ తీసేసి గాజులు వేసుకొని స్నానం చేసేసి కూరగాయలన్నీ క్లీన్ చేసుకోవడానికి కూర్చున్నాను. ఇంకా మొత్తం అంతా కూరగాయలంతా రెడీ అయిపోయేసరికి దాదాపుగా 6 o'clock అయిపోయింది. ఇక బఠానీలు, కొత్తిమీర, పుదీనా, కూరగాయలు, ఆకుకూరలు మొత్తం అంతా క్లీన్ అయిపోయాయి. నీట్గా ఒక సైడ్లో పెట్టేసుకుందాం అనుకునే టయానికి ఏవో 2 ప్యాకెట్లు కనపడ్డాయి. ఏమా అని చూస్తే టీ పొడి. ఇక టీ పొడి అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా మా వారు మార్కెట్ని ఇంకా తెస్తారు. తను ఒక్కరే టీ తాగేవారు ఉండేది ఇంట్లో. తన కోసం ఒక్కరి కోసమే మార్నింగే టీ పెట్టేసి ఇవ్వాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా టీ అని కూడా అనొచ్చు దీన్ని. వాళ్ళే ఓన్గా రెడీ చేస్తారండి షాపు. చాలా బాగుంటుంది. ఇది కూడాను మంత్లీ 1 time తీసుకొస్తారు. 1 monthకి అంతా అవుతుంది తనకి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకేముంది, ఇలా పని చేస్తుండగానే మా పాప ముద్ద పప్పుచారు గరం బిసి మస్తుగా ఉంది. ఫుల్గా తినేసాము. 7:30 అయిపోయింది. ఇంకేం చేయాలి, ఇక అల్లము వెల్లుల్లి ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మా అవ్వ అయితే మాకు చిన్నప్పుడు చెప్పేదండి, అల్లము వెల్లుల్లి ఎక్కువ తుప్పు తీయకూడదు, తీస్తే టేస్ట్ ఉండలేదు అనేసి. నిజమే, నేను కూడా ట్రై చేశాను. నాన్ వెజ్ ఐటెంలోకి ఏమైనా చేయాలంటే అల్లం వెల్లుల్లి ఎక్కువగా తుప్పు తీసి చేస్తే టేస్ట్ ఉండలేదండి. అందుకని నేను మా అవ్వదే బాగా రుడి అయ్యాను. మా అవ్వ చేసినట్లే చేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసాను. ఇక నాకు కూడా వర్క్ ఉమెన్స్ ఏం చేసేదండి, అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదా. నేనైతే అల్లం వెల్లుల్లి అయితే బయట నుంచి తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక పని అంతా వర్క్ అంతా ఫినిష్ అయింది. ఇంకేముంది, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.